నమస్కారం అండి, నేను మీ డాక్టర్ హరీష్, రోబోటిక్ సర్జన్ మరియు క్యాన్సర్ ఎక్స్పర్ట్. స్ట్రెస్ వల్ల క్యాన్సర్ వస్తుందా? స్ట్రెస్ కి క్యాన్సర్ కి సంబంధం ఏంటి? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడదామండి. స్ట్రెస్ దీర్ఘకాలంగా ఒత్తిడి ఉండడం వల్ల బాడీలో డిఫెన్స్ మెకానిజం తగ్గుతుందండి. ఇది కాకుండా బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ లైక్ కార్టిసాల్, ఆల్డోస్టిరాన్ ఇలాంటి స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయి. ఈ స్ట్రెస్ హార్మోన్స్ పెరగడం వల్ల బాడీ డిఫెన్స్ మెకానిజం వీక్ అవుతుందండి. ఇలాంటి స్ట్రెస్ పెరిగినప్పుడు బాడీలో డిఫెన్స్ మెకానిజం తగ్గినప్పుడు క్యాన్సర్ జబ్బు రికరెన్స్ కానీ క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే రిస్క్ చాలా పెరుగుతుందండి. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇదే కాకుండా స్ట్రెస్ ఉన్నప్పుడు హై రిస్క్ బిహేవియర్స్ పెరుగుతాయి. ఇవేంటంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఇలాంటి హై రిస్క్ బిహేవియర్స్ క్యాన్సర్ రిస్క్ ని పెంచుతాయి. డైరెక్ట్ గా స్ట్రెస్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది అన్న ఎవిడెన్స్ అయితే లేదండి. రీసెర్చ్ కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద మనకి స్ట్రెస్ వల్ల చాలా ఎఫెక్ట్ ఉందని తెలుస్తుంది. ఇదే కాకుండా మనం స్ట్రెస్ ని ఎలా దూరం పెట్టాలి అంటే గుడ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, హ్యావింగ్ అడిక్వేట్ స్లీప్, గుడ్ స్లీప్ హైజీన్ అండ్ డూయింగ్ మెడిటేషన్ అండ్ యోగా and having good quality food can decrease stress levels, can increase antioxidants in the body.